డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చిర్రయానం గ్రామంలో 6 సంవత్సరాల బాలికపై అదే గ్రామానికి చెందిన పినపోతు సత్తిబాబు అనే వ్యక్తి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడంటూ కాట్రేనికోన పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 12న స్కూల్ నుంచి వస్తున్న తన కుమార్తెను సమీపంలో ఉన్న ఈల తోటల్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడని, తమ కుమార్తె కేకలు వేయడంతో సత్తిబాబు పారిపోయాడని మంగళవారం రాత్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమస్తే సార్, నా పేరు దశరథుడు అండి. మాది పల్లం గ్రామం, కాటేనికోన మండలం, కోనసీమ జిల్లా. మా ఇక్కడ చెరువు దగ్గర బ్రతుకురీత్యా ఇక్కడ చెరువు దగ్గర ఉంటామండి. పల్లం గ్రామం నుంచి వచ్చి ఇక్కడ ఉంటామండి. అయితే మా పిల్లల్ని రోజు స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పల్లె వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను తీసుకొచ్చి చిర్యానం గ్రామంలో జాయిన్ చేయించుకున్నానండి పిల్లల్ని. పాప వచ్చేసి 2nd క్లాస్ చదువుతుందండి. పాపకి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరం వచ్చిందండి. అయితే పాప రోజు యథాప్రకారంగానే నడుచుకుంటూ స్కూల్ నుంచి వస్తుంటే వచ్చే దారిలో పల్లం గ్రామానికి చెందిన కుర్రోడు ఒకరు పెమ్మడి కాదండి పినపోతు సత్తిబాబు అలియాస్ నల్లోడు అంటారు. అయితే ఆ కుర్రోడు వెళ్ళే దారిలో పాపను చూసి తోటలోకి లాక్కెళ్ళాడంట అండి. రెక్క పట్టుకుని లాక్కెళ్ళి బట్టలు అయ్యి తడివాడంట. తడిగితే పాపకు భయం వేసి కేకలు అయ్యి పెట్టిందంట. కేకలు అయ్యి పెడితే ఆడు వదిలేసి పరిగెట్టాడంట. నాన్న ఇలాగ నన్ను ఇలాగ తోటలో తీసుకెళ్ళి ఎవరో కుర్రోడు ఇలా చేశాడో చెప్పేసి వాళ్ళ అమ్మతో చెప్తే వాళ్ళ అమ్మ నాకు చెప్తుంది. నేను అన్న బండి వేసుకుని వెళ్ళాను. బండి ఏమన్నా ఇలా కుర్రోని పట్టుకుని ఎవరు పాపని ఏం చేసేవానంటే నా లెంపకల్లా అయితే నేను ఇంకెప్పుడు ఏం చేయను, తప్పు అయిపోయింది అది అని చెప్పేసి ఆడు అంట్లోకి నేను నా లెంపకలు కొట్టి వదిలేయనండి. అది 5 రోజులు అయింది, పాత పడిపోయిన తర్వాత నేను ఇందుకు ఆడబిడ్డ అని చెప్పేసి నేను కామ్ చేసుకున్నాను. కామ్ చేస్తే 5 రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చి నా కొడుకు నువ్వు ఎందుకు కొట్టావని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ నా చెరువు దగ్గరికి వచ్చి నన్ను కొట్టతిట్ట సాగి దుర్భాషలాడి తప్పు బుద్ధులు తిట్టారు. నాకు ఇంక భయం వేసి రోజు ఇలాగ వస్తారా ఇలా ఇంకా అని చెప్పేసి నాకు భయం వేసి ఇంకా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్. కంప్లైంట్ ఇస్తే ఎస్సీ గారికి న్యాయం చేస్తానమ్మా నేను కంపల్సరీ అనేసి అని చెప్పేసి సార్ అన్నారు. కేసు కట్టి దర్యాప్తు చేస్తానన్నారు. అయితే జరిగిన విషయం సార్, నాకు కొంచెం న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్.